తెలంగాణలో 10 ఏళ్లు 2014 నుంచి 2023 మధ్య కాలంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో 2 విడతలను కలిపి సుమారు 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మొదటి విడత 2014 నుంచి 2018 మధ్యలో మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీడీపీ నుంచి 15 మందిలో 12 మంది చేరారు. అందులో ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 7, వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన 3 ఎమ్మెల్యేలు మదన్ లాల్, పాయా వెంకటేశ్వర్లు, బి మదన్ మోహన్ రావు, ఎంపీ పొగులేరు శ్రీనివాస్ రెడ్డి చేరింది. బీఎస్పీ నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలు అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్పను చేర్చుకుంటూ సిపిఐని సైతం వదలకుండా ఆ పార్టీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కు గులాబీ కండువా కప్పి కారెక్కించుకుంటూ ఇక రెండో విడత 2018 నుంచి 2023 మధ్యలో మొత్తం 14 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలవగా అందులో 12 మందిని ఒకేసారి చేర్చుకొని కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకుంటారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, కాంతారావు, హరిప్రియ నాయక్ తదితరులు ఉన్నారు. టీడీపీ నుంచి 2 గెలిస్తే ఆ 2 సండ్ర వెంకట వీరయ్య, మెచ్చ నాగేశ్వరరావును జాయినింగ్ చేసుకుంటారు. పార్టీ మారిన వారికి కొందరు కేసీఆర్ తన క్యాబినెట్ లో కీలక పదవులు సైతం ఇచ్చారు. అయినా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చెప్పడం ఎలాంటి విద్యలో మనమే ఆలోచించాలి. కేసీఆర్ నాడు ఫిరాయింపులు ప్రోత్సహించి ఈ రోజు ఫిరాయింపులనే వ్యతిరేకిస్తుంది. ఆ రోజు 39 మంది ఎమ్మెల్యేలను చేసుకున్నట్టు న్యాయమైంది. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ఎమ్మెల్యేలను చేసుకోవడం అన్యాయమైంది. ఆ రోజు బీఆర్ఎస్ తప్పు చేసి ఈ రోజు కాంగ్రెస్ తప్పు చేసినట్టే ఈ విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.